సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మనం 8వ అధ్యాయంలో ఉన్నాం. ఈ అధ్యాయంలో ప్రవేశించే ముందు 6వ అధ్యాయం బ్రహ్మను సద్రూప బ్రహ్మగాను, 7వ అధ్యాయం బ్రహ్మను ఆనంద రూప బ్రహ్మగాను, ఇప్పుడు ఈ 8వ అధ్యాయంలో చిద్రూప బ్రహ్మగా నిర్వచిస్తోంది ఉపనిషత్తు. అవస్థాత్రయ సాక్షి రూపమైన బ్రహ్మను చూస్తాం. ఈ విధంగా 6, 7, 8 అధ్యాయాలు బ్రహ్మ యొక్క సచ్చిదానంద స్వరూపాన్ని వర్ణించాయి. 8వ అధ్యాయంలో 15 ఖండాలున్నాయి. మొదటి నుంచి 6 ఖండాలు సగుణ బ్రహ్మ ఉపాసన, 7 నుంచి 12 ఖండాలు నిర్గుణ బ్రహ్మ ఉపాసన, 13 నుంచి 15 ఖండాలు కొన్ని ఆధ్యాత్మిక సాధనలు. సగుణ బ్రహ్మ ఉపాసనకు ఆలంబనం మన హృదయంలో ఉండే ఆకాశం. హృదయంలో ఉండే ఖాళీ ప్రదేశాన్ని హృదయాకాశం అని, దహరాకాశం అని అంటారు. హృదయంలో ఉండే ఆ అపరిమితమైన దహరాకాశంలో సగుణ ఈశ్వర ధ్యానం చేయాలి. అందుకే ఈ ఉపాసనను దహర విద్య అంటారు. మన హృదయంలో చేసే ఈశ్వర ధ్యానం కాబట్టి ఈ ఉపాసన చాలా ప్రఖ్యాతి చెందింది. బ్రహ్మసూత్రాల్లో దహర అధికరణం అనే ఒక అధికరణంలో ఈ దహర విద్యను విపులంగా చర్చించడం జరిగింది. ఈ ఉపాసనలో మన శరీరం ఆలయంగాను, హృదయం గర్భగుడిగాను, హృదయంలో ఉన్న చైతన్యం ఈశ్వరునిగాను అభివర్ణించబడ్డాయి. ఈశ్వరుని బాహ్యంగా ధ్యానిస్తే భేద ఉపాసన అవుతుంది. ఇక్కడ హృదయంలో ధ్యానిస్తున్నాం కాబట్టి అభేద ఉపాసన అవుతుంది. కర్మకాండలో ఈశ్వరుని బాహ్యంగా చూస్తాం. ఉపాసనాకాండలో ఈశ్వరుని ఉన్నది ఉన్నట్టుగా ఊహించుకుని అభేద ఉపాసన చేస్తాం. జ్ఞానకాండలో ఈశ్వరుడికి మనకు భేదం లేదని నేర్చుకుని అభేద జ్ఞానం పొందుతాం. అలా భేద జ్ఞానం నుంచి అభేద ఉపాసనకు వచ్చి అక్కడి నుంచి అభేద జ్ఞానానికి వెళతాం. ఇది మన ప్రయాణం. అందుకని ఈ ఉపాసన చాలా ముఖ్యమైనది. ఈ నేపథ్యంతో మొదటి ఖండంలో అడుగు పెడదాం. ఖండాలు 1 నుంచి 6 సగుణ బ్రహ్మ ఉపాసన, అష్టగుణ ఈశ్వర ఉపాసన. ఖండం 1 సగుణ బ్రహ్మ ఉపాసన గురించి చెబుతుంది. ఇక్కడ ప్రత్యేకత గురు శిష్యుల పేర్లు రావు. ఉపనిషత్తే గురు శిష్యుల సంవాదం ఊహించుకుని సగుణ బ్రహ్మ ఉపాసనను వారి సంవాదం ద్వారా ప్రవేశపెడుతోంది. మన స్థూల శరీరం బ్రహ్మపురం. ఈ బ్రహ్మపురంలో బ్రహ్మ అనే రాజు నివసిస్తున్నాడు. ఈ పురంలో రాజు నివసించే ఇంటిని రాజసౌధం అంటున్నది ఉపనిషత్తు. ఆ రాజసౌధం హృదయ పుండరీకం. పుండరీకం అంటే తామర మొగ్గ. హృదయం తల్లకిందులుగా ఉన్న తామర మొగ్గలా ఉంటుంది. ఆ హృదయం పరిమాణం దహరం అంటే చాలా చిన్నది. అంత చిన్న హృదయంలో ఇంకా చిన్న మనస్సు ఉంది. ఆ మనస్సులో ఆలోచనలు పుడుతున్నాయి. ఆ ఆలోచనలను తెలుసుకుంటున్న ఒక సాక్షి చైతన్యం ఉంది. హృదయంలో 2 ఆకాశాలున్నాయి. ఒకటి భూతాకాశం అంటే పంచభూతాలకు చెందినది. రెండోది చిదాకాశం. సాక్షి చైతన్యాన్ని చిదాకాశం లేదా దహరాకాశం అంటారు. అదే బ్రహ్మ, అదే ఈశ్వరుడు. ఈ చిదాకాశాన్ని ఈశ్వరునిగా అర్థం చేసుకుంటే అది జ్ఞానం. కానీ ఇక్కడ జీవాత్మ పరమాత్మ ఐక్యం గురించి బోధించడం లేదు, ఉపాసన చేయమంటోంది. ఐక్యాన్ని అర్థం చేసుకుంటే అది జ్ఞానం, ఐక్యాన్ని ఊహించుకుంటే అది ఉపాసన. ఇక్కడ ఉపనిషత్తు గురు శిష్యుల మధ్య ఊహాజనితమైన సంభాషణ ద్వారా ఈ ఉపాసనను ప్రవేశపెడుతున్నది. దహరాకాశం ఈశ్వరులో ఎలా ఉందో తెలుసుకో అని గురువు చెప్తే శిష్యుడు
ఇలా అడిగే అవకాశం ఉంది. శరీరం బ్రహ్మపురం అనుకున్నా, అందులో హృదయ పుండరీకంలో దహరాకాశం ఉంది అనుకున్నా, అంత చిన్న ప్రదేశంలో ఈశ్వరుడు ఎలా ఉంటాడు, అందులో ఏం ఉన్నాయి అనే అన్వేషణ చేసి తెలుసుకోవాల్సినంత విలువైనది ఏముంటుంది? దీని గురువు జవాబు, ఈశ్వరుడు నీ హృదయంలో ఉన్నాడంటే ఈశ్వరుడు నీ హృదయంలోనే, ఈశ్వరుడు నీలోనూ బయట అంతటా ఉన్నాడు. చైతన్యం శరీరం సరిహద్దులకే పరిమితం కాలేదు, సర్వవ్యాపకం. సర్వవ్యాపకమైన చైతన్యాన్ని ఈశ్వరుడు అంటారు. ఈశ్వరుడు జగత్ కారణం. కారణ ఈశ్వరుణ్ణి హృదయంలో ఉన్నట్టుగా ఎందుకు ఊహించుకోవాలి? దానికి 3 కారణాలున్నాయి. ఈశ్వరుడు హృదయంలో కూడా ఉన్నాడు, ఇది మొదటిది. రెండోది, ఈశ్వరుడు హృదయంలోనే చైతన్యంగా ప్రకటితమవుతున్నాడు. మూడోది, జగత్తు మొత్తం సగుణ ఈశ్వరులో ఉంది. ఆ సర్వవ్యాపక ఈశ్వరుడు నీ హృదయంలో ఉన్నాడు. అహమాత్మా గుడాకేశ సర్వభూతాశయ స్థిత భగవద్గీతలో చూశాం. ఈ వర్ణనే కృష్ణ పరమాత్మ చెప్పిన ఈ శ్లోకానికి ఆధారం. ఇప్పుడు శిష్యునికి ఒక సందేహం కలుగుతుంది. ఈశ్వరుడు హృదయం లోపల ఉంటే శరీరం మరణిస్తే ఈశ్వరుడు కూడా మరణిస్తాడా? ఈశ్వరుడు మరణిస్తే జగత్తంతా నాశనం అయిపోవాలా? కుండ నిండా పాలు ఉంటే కుండ బద్దలైతే పాలు ఒలికిపోతాయా లేదా? గురువు ఈ ఉదాహరణ తప్పు అని చెబుతాడు. కుండలో పాలే కాదు, ఆకాశం కూడా ఉంది. కుండలోని ఆకాశాన్ని తీసుకోవాలి. ఆకాశం కుండలోనూ ఉంది, బయట ఉంది. కుండలో ఆకాశాన్ని ఘటాకాశమని, బయట ఆకాశాన్ని మహదాకాశమని అంటారు. కుండ పగిలిపోతే ఘటాకాశం మహదాకాశంలో లయమైపోతుంది. శరీరం నశించిన ఈశ్వరుడు నశించడు. ఈ ఈశ్వరుని బ్రహ్మపురం అంటారు. ఏతత్ సత్యం అంటాడు గురువు. ముందేమో శరీరాన్ని బ్రహ్మపురం అన్నాడు గురువు. ఇప్పుడు ఈశ్వరుని బ్రహ్మపురం అంటున్నాడు. అదెలా? వాటిని విడదీయడంలో ఉంది భేదం. బ్రహ్మపురం అంటే బ్రహ్మ యొక్క పురం, శరీరం ఈశ్వరునికి పురం. బ్రహ్మపురం, బ్రహ్మేపురం అంటే ఈశ్వరుడే అందరికీ పురం. వేదాంతాన్ని 3 దశల్లో బోధిస్తాయి ఉపనిషత్తులు. దానికి ఆకాశం ఉదాహరణగా ఇస్తాయి. ఈ గదిలో ఆకాశం ఉంది. ఆకాశం ఈ గదిలోనే కాదు, బయట కూడా ఉంది. ఆకాశం నిజానికి ఈ గదిలో లేదు, ఆకాశంలోనే గదులన్నీ ఉన్నాయి. ఇప్పుడు దీన్ని శరీరానికి బ్రహ్మకు అన్వయిద్దాం. శరీరం గది, బ్రహ్మ ఆకాశం. శరీరంలో బ్రహ్మ ఉన్నాడు. బ్రహ్మ ఈ శరీరంలోనే కాదు, బయట కూడా ఉన్నాడు. బ్రహ్మ నిజానికి ఈ శరీరంలోనే లేడు, బ్రహ్మలోనే శరీరాలన్నీ ఉన్నాయి. అందువల్ల మొదటి దశలో బ్రహ్మపురంలో ఉన్నాడు అంటే, చివరి దశలో బ్రహ్మ అనే పురంలో అన్నీ ఉన్నాయి అంటున్నాం. ఇక్కడి నుంచి ఈ సగుణ బ్రహ్మ నిర్వచనం ఇవ్వబోతోంది ఉపనిషత్తు. అందువల్ల ఈ భాగాన్ని అష్టగుణ విశిష్ట ఈశ్వర వర్ణన అంటారు. ఈ అష్టగుణ విశిష్ట ఈశ్వర ఉపాసన చేసిన వ్యక్తి ఈశ్వరునిలో లయమవుతాడు. మయ్యర్పిత మనోబుద్ధి మామే వైశ్యస్య సంశయం గీతలో వస్తుంది. అతను ఎప్పుడూ ఈశ్వర చింతనలోనే ఉంటాడు కాబట్టి మరణకాలంలో కూడా ఈశ్వరునే స్మరిస్తాడు. ఈ 8వ అధ్యాయంలో 6 ఖండాల సారాంశం గీతలో 8వ అధ్యాయంలో వస్తుంది. ఈశ్వరునికి మనం చూడబోయే 8 లక్షణాలు ఉపాసకుడు కూడా పొందుతాడు. అందువల్ల దహరాకాశ ఉపాసన చేయమంటోంది ఉపనిషత్తు. ముందుగా ఆ 8 గుణాలు చూద్దాం. మొదటిది అపహత పాప్మ, కర్మఫలము అంటదు. పాప్మ అంటే మామూలుగా పాపం, కానీ పుణ్యం పాపం రెండూ తీసుకోవాలి. ఈశ్వరునికి పుణ్యపాప కర్మల ఫలం అంటదు. ఎందుకు? ఆయనకు కర్తృత్వ భావన ఉండదు కాబట్టి. విజరహ, వృద్ధాప్యం ఉండదు. జర అంటే వృద్ధాప్యం, విజరహ అంటే వృద్ధాప్యం లేకుండా ఉండడం. విజరహ అంటే వృద్ధాప్యం లేకుండా ఉండడం, అది కూడా కర్మ వల్లే వస్తుంది. విమృత్యు, మరణం లేదు. ఈశ్వరుడు కారణం కాబట్టి మరణం లేదు. ఈశ్వరుడు కూడా మరణిస్తే
తర్వాత వచ్చే సృష్టి రాదు కదా. విశోకః, శోకం లేదు. ఈశ్వరుడు జ్ఞాని కాబట్టి. విజిగిత్సః, ఆకలి లేదు. ఆకలి కూడా కర్మజన్యమే. అపిపాసః, దాహం వేయదు. సత్యకామః, సత్యమైన కోరికలు ఉన్నవాడు. అంతేకాదు ఆయన కోరికలన్నీ తీరుతాయి. సత్య సంకల్పః, కోరికలు తీరడానికి ప్రయత్నం చేయనవసరం లేదు. ఖండం 2, ఈశ్వర ఉపాసనా ఫలం గురించి చూద్దాం. ఈ ఖండాలలో ఉపాసకుడు సత్యకాముడు, సత్య సంకల్పుడు ఎలా అవుతాడో వివరణ వస్తుంది. ఈ ఉపాసకుడు పితృలోకంలో ఉన్న పితృదేవతలను చూడాలనుకున్నా, మాతృదేవతలను చూడాలనుకున్నా, అన్నను, చెల్లిని, మిత్రులను, సకురాలను, ఆభరణాలను, అన్నపానాలను, గీత వాద్యాలను ఏవి చెవి చూడాలన్నా సంకల్పం మాత్రం చేతనే అనుభవించగలడు. యం యమంత మభికామో భవతి, యం కామ కామయతే. పెద్ద పట్టిక చెప్పి అలసిపోయిన ఉపనిషత్తు ఒక్క ముక్కలో చెప్పారంటే అతను ఏది కోరుకుంటే అది తీరుతుంది అని చెప్పింది. ఇలా ఉపాసకుడు పొందే సిద్ధుల గురించి వేరే ఏ ఉపనిషత్తులోనూ రాదు. సంకల్ప మాత్రం చేత 14 లోకాల్లో ఏది కోరుకుంటే అది పొందవచ్చు. ఖండం 3, ఈశ్వర ఉపాసన ఫలస్థుతి. ఉపాసకునికి ఏ కోరిక ఉన్నా అది తీరుతుంది. ఎందుకు? అతని హృదయాకాశం ఈశ్వరుడు. ఈశ్వరుడు విశ్వాధారం. అందువల్ల జగత్తు మొత్తం అతని హృదయంలోనే ఉంది. అందువల్ల సంకల్ప మాత్రం చేత కోరిక తీరుతుంది. అందరి హృదయాకాశంలో జగత్తు ఉన్నా ఉపాసకునికే ప్రత్యేకమైన శక్తి ఉంటుంది అతను చేసే ఉపాసన వల్ల. అతను సత్య కాముడు, సత్య సంకల్పుడు అవుతాడు. అతని ప్రపంచం సంకల్ప సిద్ధం. నిజానికి సుషుప్తిలో ప్రతిరోజు ఈశ్వరుని ఐక్యాన్ని మనం అనుభవిస్తున్నాం. కానీ అజ్ఞానం వల్ల మనం తెలుసుకోలేకున్నాం. ఇమా సర్వా ప్రజ అహరహర్ గచ్చంత్య ఏతం బ్రహ్మలోకం. ఒక పేదవానికి తన ఇంటి కిందే ఒక పెద్ద బంగారు నిధి ఉన్నా అతనికి ఆ విషయం తెలియనట్టే మనకు మన హృదయంలోనే ఈశ్వరుడనే నిధి ఉందని తెలియదు. నిజానికి ప్రతిరోజు ఆ నిధి దగ్గరకు వెళ్ళి వస్తున్నాం. అయినా కూడా మనకు తెలియటం లేదు. ఈశ్వరుడు నిధిలాగా మన హృదయంలో ఉండడం వల్ల ఈశ్వరునికి ఒక నిర్వచనం ఇస్తోంది ఉపనిషత్తు. అది హృదయమితి నామ. హృదయం అంటే మామూలుగా గుండె, కానీ ఇక్కడ దాన్ని ఈశ్వర నామాల్లో ఒకటిగా వ్యవహరిస్తోంది ఉపనిషత్తు. ఎందుకంటే ఆయన హృది ప్లస్ అయం, హృదయం, హృదయంలో లభ్యమయ్యే పరమాత్మ. అందువల్ల హృదయం అనే పేరు నిర్వచనాన్ని బట్టి హృదయంలో ఈశ్వరుడు ఉన్నాడు అని తెలుస్తోంది. హృదయం పదే పదే అంటే హృదయం అవుతుంది. అహరహర్వా ఏవం విత్సర్గం లోకమితి. ఈ దహరాకాశ ఉపాసకుడు పరమాత్మలో ప్రతిరోజు లయమవుతున్నాడు. ఇక్కడ స్వర్గలోకం అంటే హృదయంలో ఉన్న పరమాత్మ. ఎప్పుడు? సుషుప్తిలో. అజ్ఞాని కూడా లయమవుతాడు, కానీ అతనికి తెలియదు. ఉపాసకునికి తెలుసు. అందువల్ల ఉపాసకుడు సుషుప్తిని పవిత్రమైన అవస్థగా, అద్వైత అవస్థగా భావిస్తాడు. సత్యమితి నామ. ఇప్పుడు ఇంకొక పేరు ఇస్తోంది ఉపనిషత్తు. ఉపనిషత్తులో సత్యం పేరును రకరకాలుగా విశ్లేషిస్తారు. సత్, త్యత్ అని విడదీస్తారు. కానీ ఇక్కడ వేరే విధంగా వస్తోంది. పదాల గారడీ చూస్తాం. ప్రత్యేకించి బృహదారణ్యకంలోను ఛాందోగ్యంలోను ఇక్కడ సతీయమితి స ప్లస్ తి ప్లస్ ఎంగా విడదీస్తోంది. మధ్యలో ఉన్న అక్షరాన్ని తాను సకం పలకలేం, కాబట్టి దాన్ని ఉపనిషత్తే తీ చేసింది. వాటి అర్థాలను ఉపనిషత్తే ఇచ్చింది. సా అనే అక్షరం సత్తుని చూపిస్తే అంటే అమృతాన్ని సూచిస్తోంది. సత్ అంటే శుద్ధ సత్తు, అది శాశ్వతం. తర్వాత తి అంటే ఏది తకారం కలదో అది వినాశి. మత్యంలో కూడా తా శబ్దం వస్తుంది. యం అనే అక్షరం అమృతం, మత్యం అనే పైన చెప్పిన 2 అక్షరాలను నియమిస్తుంది. అందువల్ల సత్యం అంతిమార్థం ఆ పరమాత్మ శాశ్వతత్వాన్ని అశాశ్వతత్వాన్ని నియమించేవాడు.
అందువల్ల అజ్ఞాని జీవులకు పునరపి జననం పునరపి మరణం ఇస్తే అదే పరమాత్మ జ్ఞాని జీవికి మోక్షం ఇస్తున్నాడు. ఎవరైతే సత్వగుణ విశిష్ట పరమాత్మ ఉపాసన చేస్తారో ఆ ఉపాసకుడు జీవించి ఉండగా ప్రతిరోజు సుషుప్తిలో పరమాత్మ ఐక్యం చవి చూస్తాడు. మరణించాక క్రమముక్తి పొంది పరమాత్మలో ఐక్యమవుతాడు. ఖండం 4. ఈశ్వరునికి ఇంకొక నిర్వచనం సేతువు. ఇప్పటిదాకా 2 నిర్వచనాలు చూసాం. అవి హృదయం, సత్యం. ఇప్పుడు సేతువు అనే పదం వాడుతోంది. సేతువు అంటే పొలాలకు రక్షణ కోసం కట్టే దడి లాంటిది. సేతువుకు ఇంకొక అర్థం కూడా ఉంది, వంతెన అని కూడా అర్థం ఉంది. ఇక్కడ అర్థం వంతెన కాదు, కాపాడేది అని. విశ్వాన్ని నియంత్రించేవాడు లేదా రక్షించేవాడు. ప్రకృతిలో అన్నీ ఒక నియమం ప్రకారం నడుస్తున్నాయి. ఆ నియమాన్ని కాపాడేవాడే సేతువు. ఈ పరమాత్మ గొప్పతనం ఏమిటి అంటే కాలాతీతుడు, పుణ్యపాపాలకు అతీతుడు. పుణ్యపాపాలు ఎవరిని అటకాయించాలో తెలుసుకోవడానికి పరమాత్మ దగ్గరికి వెళ్తాయి, కానీ పరమాత్మని అటకాయించడానికి కాదు. అందువల్ల పరమాత్మకు అపహత పాప్మ అనే ఒక బిరుదు ఉంది. ఎవరైతే ఈ ఉపాసన చేస్తారో అతను కూడా వీటన్నిటికీ అతీతుడుగా ఉంటాడు. ఖండం 5. బ్రహ్మచర్య స్తుతి. ముందు ఖండంలో ఎవరైతే ఉపాసన ప్లస్ బ్రహ్మచర్యం పాటిస్తారో వారికి మాత్రమే పరమాత్మ ప్రాప్తి అని చెప్పింది. ఈ ఖండంలో బ్రహ్మచర్యాన్ని స్తుతిస్తోంది ఉపనిషత్తు. దానికి ఒక ప్రత్యేక పద్ధతిని ఎన్నుకుంది. తక్కిన అన్ని సాధనలను బ్రహ్మచర్యంలో కలిపివేసింది. ఆ విధంగా బ్రహ్మచర్యం = యజ్ఞం, బ్రహ్మచర్యం = ఉపవాసం, బ్రహ్మచర్యం = మౌనం. ఒక్క ముక్కలో చెప్పాలంటే బ్రహ్మచర్యం పాటిస్తే చాలు. ఉపాసనలన్నీ ఇందులోనే వచ్చేసాయి. ఈ సందర్భంలో వానప్రస్థంలో చేసే ఉపాసనా ఫలం బ్రహ్మచర్యంలో పాటిస్తే వస్తుంది అని చెబుతూ పదాల గారడీ చేస్తోంది ఉపనిషత్తు. వానప్రస్థం అంటే అరణ్యం ప్లస్ అయనం, అరణ్యంలో ఉండడం. అరణ్యం పదాన్ని అరా ప్లస్ న్యా బ్రహ్మలోకంగా విడదీసింది ఉపనిషత్తు. అరణ్యం బ్రహ్మలోక ప్రాప్తి ఎలా అవుతుంది? అరశ్చహ వై న్యశ్చర్నవే బ్రహ్మలోకే. అర్ణవ అంటే సముద్రాలు. బ్రహ్మలోకంలో 2 సముద్రాలు ఉన్నాయి. అరము, న్యమ్ము అనే పేర్లు గల సముద్రాలు ఉన్నాయి. అందువల్ల అరణ్యాయనం అంటే అరం ప్లస్ న్యం అనే సముద్రాలు ఉన్న బ్రహ్మలోకాన్ని పొందుతాడు అని అర్థం. బ్రహ్మలోక వర్ణన రావడంతో బ్రహ్మలోక వర్ణన మరికొంత వస్తుంది. బ్రహ్మలోకం, కైలాసం, వైకుంఠం అన్ని పదాలు ఒకటే. బ్రహ్మలోకం భూలోకం నుంచి 3వది ఆయన స్వర్గలోకంలో ఉంది. భూలోక, భువర్లోక, సువర్లోకాలు తీసుకుంటే సువర్లోకం 3వ స్థానంలో ఉంది. సువర్లోకంలో మహర్లోకం, జనలోకం, తపోలోకం, సత్యలోకం వస్తాయి. సత్యలోకం అంటే బ్రహ్మలోకం. అది అత్యంత పై స్థాయిలో ఉంది. బ్రహ్మలోకంలో ఇరం మదీయం అనే అద్భుతమైన రసాలు సమృద్ధిగా ఉన్నాయి. అక్కడ సోమరసం అనే అద్భుతమైన రసాన్ని ఇచ్చే పెద్ద అశ్వత్థ వృక్షం ఉంది. బ్రహ్మదేవుడే స్వయంగా నిర్మించిన పురమది. అటువంటి లోకం ఎలా ఉంటుంది? అంతా బంగారుమయం. దహరాకాశ ఉపాసన చేసిన వ్యక్తి, అది కూడా బ్రహ్మచర్య దీక్షతో కలిపి చేసిన వ్యక్తి మాత్రమే ఈ బ్రహ్మలోకాన్ని పొందుతాడు. తక్కిన వారు పొందరు. పైగా ఈ ఉపాసన జీవితాంతం చేయాలి. ఖండం 6. నాడీ ఖండం. హృదయం నుంచి 72,000 నాడులు వస్తాయని, అందులో 101 నాడులు ముఖ్యమైనవని ప్రశ్నోపనిషత్తులో చూశాం. ఆ నాడుల్లో రంగులతో కూడిన రసం ఉంది. ఆ రసాన్ని నాడీ రసం అంటారు. ఆ రంగులు బంగారు రంగు, తెలుపు, నీలం, పసుపు, ఎరుపు. ఇలా రంగులు ఎందుకు ఉన్నాయి అంటే ఉపనిషత్తే వివరిస్తోంది. ఆదిత్యుడు ఇంద్రధనస్సు రంగులతో ప్రకాశిస్తాడు. ఈ సూర్యకిరణాలు భూమి మీద ప్రసరించినప్పుడు మనుష్యుల మీద కూడా ప్రసరించి నాడుల్లోకి చొచ్చుకుపోతాయి. నేను చూడలేదు అంటే అందుకే నేను చెప్తున్నాను అంటోంది శాస్త్రం. మనం చూడలేని విషయాన్ని శాస్త్రం బోధిస్తుంది, బోధించాలి కూడా. అందువల్ల సూర్యుని కిరణాల్లో 7 రంగులు అందరి నాడుల్లోనూ వ్యాపిస్తాయి. ఈ సూర్యరశ్మి నాడుల్లోనే లేదు.
సూర్యమండలం వరకు ఉంది. ఈ సూర్యరశ్మి హృదయాన్ని సూర్యమండలాన్ని కలిపే రహదారి. ఉపాసకుడు మరణించినప్పుడు అతని సూక్ష్మ శరీరం హృదయం నుంచి మొదలై నాడి ద్వారా సూర్యరశ్మితో పాటు ప్రయాణించి సూర్యమండలానికి, అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్తాడు. ఈ సూర్యరశ్మి 2 గ్రామాలను లేదా 2 పట్టణాలను కలిపే రహదారి. 2 లోకాలను కలుపుతోంది. అవి భూలోకం, బ్రహ్మలోకం. ఈ జీవుడు మరణం అప్పుడే కాదు, జీవించి ఉన్నప్పుడు కూడా నిరంతరం 3 అవస్థల్లోనూ ప్రయాణిస్తూ ఉంటాడు. జాగ్రత్త అవస్థలో హృదయం నుంచి బయటకు వచ్చి వ్యవహారం నడుపుతాడు. స్వప్నావస్థలో నాడుల్లోనే తిరుగుతాడు. సుషుప్తిలో నాడుల ద్వారానే హృదయంలోకి వచ్చి విశ్రాంతి తీసుకుంటాడు. హృదయాకాశంలో పరమాత్మ ఉన్నాడని చూశాం. అందువల్ల సుషుప్తిలో జీవాత్మ పరమాత్మ ఐక్యం చెందుతుంది. అందువల్ల ఆనంద స్థితిలో ఉంటాడు. తక్కిన మనుషుల జీవి ఏదో ఒక నాడు నుంచి బయటకు వెళుతుంది. మరణకాలంలో ఈశ్వర ఉపాసకునికి మాత్రం సుషుమ్నా నాడి ద్వారా ప్రయాణించి బ్రహ్మ రంధ్రం ద్వారా బయటకు వచ్చి సూర్యరశ్మిలో ప్రయాణించి ఆదిత్య మండలం చేరుకుంటుంది. ఆదిత్య మండలం ఈ ఉపాసక జీవునికి బ్రహ్మలోకానికి ద్వారం. ఇక్కడ టోల్ గేట్ లాగా, అక్కడ ఆదిత్య మండలం టోల్ గేట్. అతను ఉపాసకుడో కాదో చూస్తాడు సూర్యుడు. ఉపాసకుని కాని వాణ్ణి నిజానికి సుషుమ్నా నాడి దగ్గరే నిరోధిస్తాడు. ఆ విధంగా దహర ఉపాసక జీవి సుషుమ్నా నాడి నుంచి బ్రహ్మరంధ్రం నుంచి బయటకు వచ్చి బ్రహ్మలోకానికి చేరుకుంటాడు. అక్కడ అతను క్రమముక్తిని పొందుతాడు. దీంతో సగుణ బ్రహ్మ ఉపాసన ముగిసింది. ఖండాలు 7 నుంచి 12 నిర్గుణ బ్రహ్మ జ్ఞానం గురించి వస్తుంది. ఖండం 7 ఆఖ్యాయిక. నిర్గుణ బ్రహ్మ జ్ఞానం బోధించడానికి ఒక కథ ద్వారా గురు శిష్యులను పరిచయం చేస్తోంది ఉపనిషత్తు. గురు సాక్షాత్తు సృష్టికర్త అయిన బ్రహ్మ. శిష్యులు ఇంద్రుడు, విరోచనుడు. ఇంద్రుడు దేవతలకు రాజైతే విరోచనుడు రాక్షసులకు రాజు. ఒకానొకప్పుడు బ్రహ్మ ఒక పెద్ద చాటింపు వేయిస్తాడు. అష్టగుణ విశిష్ట పరమాత్మ ఉన్నాడు. ఆ గుణాలు దహరాకాశ ఉపాసనలో సగుణ బ్రహ్మ చూసిన వారే అవి వరుసగా అపహత పాప్మ, విజరహ, విముత్యు, విశోక, విజిగిత్స, అపిపాస, సత్యకామ, సత్యసంకల్ప. ఈ బ్రహ్మజ్ఞానం బోధిస్తాను. ఈ జ్ఞానాన్ని పొందితే కలిగే ఫలం 14 లోకాలను పొందుతాడు. ఒక ముక్కలో చెప్పాలంటే పూర్ణత్వాన్ని పొందుతాడు అని చాటింపు వేశాడు. కానీ ఇక్కడ ఒక సందేహం రావచ్చు. ఇక్కడి నుంచి నిర్గుణ బ్రహ్మ జ్ఞానం గురించి వస్తుందని చెబుతూ సగుణ బ్రహ్మ లక్షణాలని వర్ణిస్తున్నాడేమిటి బ్రహ్మ అని. దానికి జవాబు, పరమాత్మకు 2 అంశాలున్నాయి. అవి సగుణ బ్రహ్మ ప్లస్ నిర్గుణ బ్రహ్మ. నిర్గుణ బ్రహ్మ ఆయన ఉన్నత స్థితి. ఇంతకు ముందు తత్వం అసి లోని తత్పదార్థ వాచ్యార్థం చూసాం. ఇప్పుడు తత్పదార్థ పద లక్ష్యార్థం చూస్తాం. ప్రస్తుతం ఈ వర్ణన సగుణ బ్రహ్మదే. ఈ పరమాత్మ గురించి అన్వేషించి తెలుసుకోవాలి అన్నాడు. అంటే గురుశాస్త్ర ఉపదేశం ద్వారా తెలుసుకోవాలి. బ్రహ్మ వేసిన చాటింపును దేవతలు, అసురులు ఇద్దరూ కర్ణాకర్ణిగా తెలుసుకున్నారు. కోరికలన్నీ తీరుస్తుంది, లోకాల్లో పొందవచ్చు అంటే ఆశ పుట్టింది. ఈ ఆత్మ గురించి తెలుసుకోవాలి అనుకుని వారి వారి రాజులను పంపడానికి నిశ్చయించుకున్నారు. ఆ విధంగా దేవతల రాజైన ఇంద్రుడు, అసురుల రాజైన విరోచనుడు బ్రహ్మ దగ్గరకు వెళ్ళారు. వారు రాజులైన బ్రహ్మని తన రాజ్యాలకు రమ్మని పిలవలేదు. వారే గురువు దగ్గరకు వెళ్ళాలని తెలుసు. అది కూడా రాజు హోదాలో వెళ్ళలేదు. ఇద్దరికీ రెండో వ్యక్తి వస్తున్నట్టు తెలియదు. ఇద్దరూ సమిధలు తీసుకుని వెళ్ళారు. బ్రహ్మ లేదా ప్రజాపతి వారిని తన దగ్గర 32 సంవత్సరాలు ఉండి అంతఃకరణ శుద్ధి పొందాలి అన్నాడు. ఇంద్రుడు, విరోచనుడు రాజులు, సేవించడమే కానీ సేవ చేయడం ఎరగని వారు. కానీ పల్లెత్తు మాట అనలేదు. ఇది సాంప్రదాయం. ఇంకొక విషయం, వారిద్దరూ కలిసి వచ్చారని ప్రజాపతి అనుకుని వారిద్దరినీ కలిపి సంబోధిస్తున్నాడు. వారు కూడా వారి శత్రుత్వాన్ని చూపటం లేదు. అలా 32 సంవత్సరాలు గురు శుశ్రూష చేశాక
మీరు ఏ విద్య కోరి ఇలా బ్రహ్మచర్య దీక్ష చేపట్టారు అని అడిగారు బ్రహ్మ. మీ చాటింపు విని వచ్చాము అని తేలిగ్గా చెప్పి ఉండవచ్చు. కానీ ఇద్దరు ప్రజాపతి వేయించిన చాటింపు మొత్తాన్ని కూడా అక్షరం పొల్లిపోకుండా తిరిగి చెప్పారు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సగుణ నిర్గుణ పరమాత్మ విద్య పొందడానికి వచ్చాము అని చెప్పారు. ఇంతవరకు ఆఖ్యాయిక అంటే కథ. ఇంకా బోధ మొదలవుతుంది. పరమాత్మ అంటే ఎవరో కాదు, చైతన్యం. అందువల్ల చైతన్య స్వరూప పరమాత్మ బోధ వస్తుంది. మాండూక్యోపనిషత్తులో చతుష్పాద ఆత్మ వర్ణన వస్తుంది. ఇక్కడ జాగ్రత్త ప్రపంచాన్ని స్థూల శరీరం ద్వారా అనుభవిస్తుంది చిదాభాస. జాగ్రత్త ప్రపంచాన్ని స్థూల శరీరం ద్వారా అనుభవిస్తుంది చిదాభాస అంటే విశ్వ. స్వప్న ప్రపంచాన్ని సూక్ష్మ శరీరం ద్వారా అనుభవించే చిదాభాస తేజస. సుషుప్తి అవస్థను కారణ శరీరం ద్వారా అనుభవించే చిదాభాస ప్రాజ్ఞ. ఈ మూడు చైతన్యం వేసుకునే మూడు వేషాలు. ఆ వేషాలు చిదాభాసగా వేసుకుంటాయి. అసలు చైతన్యానికి ఇంకొక పేరు ఉంది, అది తురీయం. విశ్వ తేజస ప్రాజ్ఞలు మిథ్య, తురీయం ఒక్కటే సత్యం. తురీయానికి ప్రమాతృ ప్రమాణ ప్రమేయ త్రిపుటి లేదు, ఒకటే సత్యం. తురీయానికి దేశకాల వస్తు పరిమితులు లేవు. ఇవేవి లేని ఆత్యంతిక చైతన్యమే పరమాత్మ. ఇక బ్రహ్మ బోధించబోతున్నాడు. కాకపోతే ఈ పదాలను వాడకుండా వేరే 4 పదాలను వాడబోతున్నాడు బ్రహ్మ. పదాలు మాత్రమే భిన్నం, భావం ఒకటే. విశ్వ అక్షుపురుషుడు, తేజస స్వప్న పురుషుడు, ప్రాజ్ఞ సుప్త పురుషుడు, తురీయం ఉత్తమ పురుషుడు. పురుష అంటే పురుషుడు కాదు, పురుష అంటే చైతన్యం లేదా ఆత్మ. అక్షపురుషుడు ఆత్మ. విశ్వను అక్షపురుషుడని ఎందుకు అంటున్నాడు? ఎందుకంటే జాగ్రత్తావస్థలో విశ్వ నడిపే వ్యవహారాలన్నీ కన్నుల ముందే జరుగుతాయి. బృహదారణ్యకంలో కుడి కన్ను మీద ఉపాసన వస్తుంది. ప్రజాపతి ఆ 2 శిష్యులతో ఇలా చెప్పాడు. ఏ చైతన్యమైతే మొత్తం స్థూల శరీరం అంతటా వ్యాపించి ఉందో, ఏదైతే జాగ్రత్త వ్యవహారం నడుపుతోందో, ఏదైతే ప్రముఖంగా కంటి వెనుక ఉందో అది అక్షుపురుషుడు అని చెప్పాడు. ఈ చైతన్యాన్నే ఆత్మ అని పరమాత్మ అని అంటారు. యయోక్షిణి పురుషో దృశ్యత ఏష ఆత్మేతి. ఇది ఒక మహావాక్యం. అక్షుపురుషుడు = ఆత్మ. ఈ ఆత్మ లక్షణం ఏమిటి? ఏతదమృతమభయమేత బ్రహ్మేతి. ఈ ఆత్మ అమృతం, అభయం, దేశకాల అతీత బ్రహ్మ. ప్రజాపతి చెప్పింది ఒకటి, ఇంద్రుడు విరోచనుడు అర్థం చేసుకునేది మరొకటి. గురువు చెప్పింది శిష్యుడు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం సర్వసాధారణంగా జరిగేదే. గురువు చెప్పింది ఏమిటి? కంటి వెనుక ఉన్న చైతన్యం, కంటికి చైతన్యాన్ని ఇచ్చిన చైతన్యం, అదే ఆత్మ అని. శిష్యులు అర్థం చేసుకున్నది ఏమిటి? కన్ను అద్దంలాగా ఉండి ప్రతిబింబ మాధ్యమంలాగా పనిచేస్తుంది. అద్దంలాంటి కంటిలో ప్రతిబింబించే స్థూల శరీరాన్ని ఛాయాపురుషుడు అంటారు. ఆ ప్రతిబింబం కూడా ఎదుటివారి కంట్లో కనబడుతుంది. కానీ ఈ శిష్యులు స్థూల శరీర ప్రతిబింబాన్ని ఆత్మ అనుకున్నారు. మామూలుగా చాలామంది స్థూల శరీరాన్ని ఆత్మగా భావిస్తారు. అదే పెద్ద తప్పు. వీరు ఇంకా పెద్ద తప్పు చేస్తున్నారు. స్థూల శరీరపు ప్రతిబింబాన్ని ఆత్మగా తీసుకుంటున్నారు. అందువల్ల ఆత్మ అంటే ఛాయా శరీరం అనుకున్నారు. వారు గురువుతో కన్నులో, నీటిలో, అద్దంలో కూడా ఛాయా శరీరం ఏర్పడుతోంది. ఈ మూడింటిలో ఆత్మ ఏది అని గురువుని అడిగారు. గురువు ఎంత వెర్రి ఆలోచన అని ఖండించలేదు. ఎందుకంటే గురువు సాధారణంగా శిష్యులను విమర్శించకూడదు. అందుకని అవును, ఛాయాపురుషుడే అక్షపురుషుడు, మూడింటిలోనూ ఉన్నది ఒకటే అన్నాడు. ఈ విధంగా ప్రజాపతి చెప్పింది కూడా నిజమే. అక్షపురుషుడు అంటే చైతన్యం. చైతన్యం సర్వవ్యాపకం. అందువల్ల ఆ చైతన్యం కన్నులో, నీటిలో, అద్దంలో కూడా ఉంది. వారు చెప్పింది నిజమేనని ఒప్పుకున్నా కూడా ప్రజాపతి వారి అభిప్రాయాన్ని కొంచెం సరిదిద్దాలనుకున్నాడు. అది కూడా పరోక్షంగా, అంటే ఒక ప్రయోగం ద్వారా విశదీకరించాలనుకున్నాడు. అందువల్ల నీళ్లు నిండుగా ఉన్న ఒక పెద్ద పాత్రను తెప్పించాడు. వారిని ఆ నీటిలో
వారి ప్రతిబింబాలను చూసుకోమన్నాడు. వారి ఛాయా శరీరాలను చూసుకున్నారు వారు. ఇప్పుడు వారికి రాజరికపు దుస్తులు వేసుకుని గెడ్డం గోళ్ళు తీయించి మళ్ళీ నీళ్లలో చూడమన్నాడు. ఇప్పుడు ప్రతిబింబం కనిపిస్తోంది. అందువల్ల ప్రతిబింబ శరీరం సవికారం అని, ఆత్మ నిర్వికారమని, శాశ్వతమని తెలుసుకుంటారని భావించాడు ప్రజాపతి. కానీ వారు ప్రతిబింబమే ఆత్మ అని భావించి ఆత్మజ్ఞానం పొందామని తృప్తి చెంది వారి లోకాలకు తిరుగు ప్రయాణం సాగించారు. ప్రజాపతి మాత్రం వారు సరిగ్గా పొందలేదని నిరాశతో మిగిలిపోయాడు. పైగా సగం సగం నేర్చుకునేదే తక్కిన వారికి కూడా బోధిస్తారని బాధపడ్డాడు. వెనక్కి వెళ్లే దారిలో ఇంద్రుడు విరోచనుడు విడిపోయారు. తోవలో తను నేర్చుకున్నది సమీక్షించుకున్నాడు విరోచనుడు. తమను నగలు వేసుకోమన్నప్పుడు ప్రతిబింబానికి వేయలేదు కదా, బింబానికి వేసుకున్నారు. అసలు బింబ శరీరం ఎలా ఉంటే ఛాయ శరీరం దానిలా ఉంది. అంటే ఆత్మ ఛాయా శరీరం కాదు, ఆత్మ బింబ స్థూల శరీరం కాదు అని తన అభిప్రాయాన్ని మార్చుకున్నాడు. ఆత్మ లేదా నేను అంటే శరీరం పడిపోతే ఆత్మ కూడా పడిపోతుంది అని అర్థం చేసుకున్నాడు. దీన్ని అసుర దర్శనం అంటారు. వీరు స్వర్గ నరకాలను, పునర్జన్మను, శ్రాద్ధకర్మలను నమ్మరు. ఇంద్రుడు కూడా దారిలో తను నేర్చుకున్నది సింహావలోకనం చేసుకున్నాడు. ప్రతిబింబ చైతన్యం మారుతూ వస్తోంది. బింబ శరీరం ఎలా ఉంటే అలా ఉంటుంది. చివరికి బింబ శరీరం నాశనమైతే ప్రతిబింబం కూడా నాశనం అవుతుంది. ఆత్మరక్షణ ఏమిటి? అమృతం, అభయం. అలాంటప్పుడు ఇంత చిన్న విషయం తను ఎలా అర్థం చేసుకోలేకపోయాడు? ఇక్కడ గమనించవలసిన విషయం, ఇంద్రుడు ప్రజాపతిని నిందించలేదు, తనే సరిగ్గా అర్థం చేసుకోలేదు అనుకున్నాడు. అందుకని ప్రజాపతి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆత్మవిద్యను బోధించమని అడుగుతాడు. తర్వాత మళ్ళీ వెనక్కు ఎందుకు వచ్చావన్నాడు బ్రహ్మ. ప్రతిబింబ శరీరం మారుతుంది కాబట్టి ఆత్మ కాదు, బింబ శరీరం కూడా వికారాలు చెందుతుంది. ఒక కన్ను పోవచ్చు, 2 కళ్ళు పోవచ్చు, శరీరానికి దెబ్బ తగలవచ్చు, శరీరం రాలిపోవచ్చు. అందువల్ల ఆత్మ అశాశ్వతమైన శరీరం కాదు, అక్షిపురుషుడు శరీరం కాదు. అయితే అక్షిపురుషుడు ఎవరు? ప్రజాపతి నువ్వు తప్పుగా అర్థం చేసుకున్నావని అర్థం చేసుకునేది నిజమే, నీకు బోధిస్తాను అసలు విషయం, కానీ మళ్ళీ 32 ఏళ్ళు నా దగ్గర శుశ్రూష చేయాలి అన్నాడు. అలాగే అన్నాడు ఇంద్రుడు. స్వప్న పురుషుడు ఆత్మ, అక్షిపురుషుడు అంటే విశ్వాన్ని చూశాం. స్వప్న పురుషుడు అంటే తేజస, ఈ తేజసే ఆ విశ్వ = తేజస = బ్రహ్మ. వ్యవహారికంగా వారిరువురు వేరు, వారి అనుభవాలు వేరు. కానీ శరీరాల పరంగా కాకుండా ఆ రెండిటి వెనుక ఉన్న చైతన్యాన్ని తీసుకుంటే రెండూ ఒకటే. స్వప్న పురుషుడు అదే చైతన్యం. మనం దుస్తులు మార్చుకుంటున్నట్టుగా స్వప్న శరీరాన్ని ధరించి స్వప్న ప్రపంచాన్ని సృష్టించి అందులోకి స్వప్న శరీరంలోకి అడుగు పెడుతూ అక్కడ స్వాప్నికుడు సంకల్ప మాత్రం చేత తన వాసనల ద్వారా స్వప్న ప్రపంచాన్ని సృష్టిస్తాడు. ఈ స్వప్న ప్రపంచం అతనిలోంచే వచ్చింది. స్వప్న శరీరం ద్వారా పనిచేస్తున్న ఈ చైతన్యమే ఆత్మ అని చెప్పాలని గురువు ఉద్దేశం. ఈ చైతన్యం మాధ్యమం లేకపోయినా ఉంటుంది. అది అమృతం, అభయం. ఇక్కడ పాత్రని మార్చి చూపించాడు బ్రహ్మ. స్థూల శరీరాన్ని మార్చి సూక్ష్మ శరీరాన్ని చూపిస్తున్నాడు. స్వప్న పురుషుడు అని చెప్పాడు. స్వప్న పురుషుడు అని చెప్పడం ద్వారా శిష్యునికి 2 చూపిస్తున్నాడు, స్వప్న శరీరము, చైతన్యము. 2 చూపించిన శిష్యుడు స్వప్న శరీరమే ఆత్మ అనుకున్నాడు. శాంత హృదయుడే వెళ్ళిపోయాడు. ఆత్మను అనాత్మతో కలిపాడు. అది అవిద్య వల్ల కలుగుతోంది. మళ్ళీ కథ మొదటికి వచ్చింది. మళ్ళీ దోవలో విశ్లేషించుకున్నాడు. స్థూల శరీరానికి ఏం జరిగినా స్వప్న పురుషునికి ఏమీ అంటదు. స్థూల శరీరంలో కళ్ళు హఠాత్తుగా పనిచేయడం మానేసిన స్వప్నంలో అతను గుడ్డివాడవడు. అలా జాగ్రత్త శరీరం స్వప్న పురుషుడిని బాధించకపోయినా స్వప్న ప్రపంచం బాధిస్తుంది. స్వప్న పురుషుడు కూడా ప్రారబ్ధ కర్మను, సంసారాన్ని తప్పించుకోలేడని ఇంద్రుడు గ్రహించి మళ్ళీ వెనక్కి వెళ్ళాడు. ప్రజాపతి మళ్ళీ 32 సంవత్సరాలు ఉండమన్నాడు. సుప్త పురుషుడే ఆత్మ. ఇంద్రుడు మొదటి 2 సందర్భాల్లోనూ పాత్రను తీసుకుని వస్తువును వదిలేశాడు. అందువల్ల పాత్ర లేకుండా కేవలం చైతన్యం గురించే చెబుదామనుకున్నాడు. సుషుప్తిలో పాత్ర కనబడదు.
శరీరం, ఇంద్రియాలు, మనస్సు పడుకుంటాయి. సుషుప్తిలో చైతన్యం మాత్రమే ఉంటుంది. అందువల్ల ఇప్పుడు 3వ దశను ప్రవేశపెడదామనుకున్నాడు ప్రజాపతి. సుప్తపురుషుడు ఆత్మ. సుప్తపురుషుడు అంటే సుషుప్తిలో ఉన్న శుద్ధ చైతన్యం. సుషుప్తిలో కారణ శరీరం ఉంటుంది, కానీ అది అవ్యక్తంగా ఉంటుంది, అవ్యక్త దశలో ఉంటుంది. అందువల్ల చైతన్యానికి దేశకాల పరిమితులు లేవు. అందువల్ల అది అభయం, అమృతం అని చెప్పవచ్చు అనుకున్నాడు ప్రజాపతి. సుషుప్తిలో ఏమీ లేనట్టు అనిపిస్తుంది, కానీ నిజానికి సుషుప్తిలో సాక్షి చైతన్యం అనే నేను ఉన్నాను. ఆ చైతన్యమే ఆత్మ. అది అమృతం, అభయం. సుప్తపురుషుణ్ణి ప్రాజ్ఞ అంటారు. సుప్తపురుషుడే ఆత్మ అని భావించిన ఇంద్రుడు తృప్తి చెంది వెళ్ళిపోయాడు. మళ్ళీ దారిలో విశ్లేషించుకుని, జాగ్రత్తావస్థలో నా గురించి నేను మాట్లాడగలను, స్వప్న పురుషునిగా నేను నా గురించి మాట్లాడగలను. సుప్త పురుషునిగా నేను సుప్త పురుషుడిని అని చెప్పలేను. నేను సర్వవ్యాపకమైన చైతన్యాన్ని అని కూడా చెప్పలేను. అక్కడ నేను లేను, శూన్యమే ఉంది. సుషుప్తిలో నేను అనే వ్యక్తి లేను. నాకు ఒక వ్యక్తిత్వం లేదు, అసలు నాకు ఉనికే లేదు అన్నట్టుగా ఉంది. అందువల్ల ఈ బోధలో నాకేం ఫలం కనబట్టం లేదు. నాకు ఈ జ్ఞానం వద్దు. శుద్ధ చైతన్యం వ్యవహారం నడపలేదు, శుద్ధ చైతన్యాన్ని అని చెప్పలేదు. అలా చెప్పాలంటే మనస్సు, ఇంద్రియాలు కావాలి. నేను ఆత్మను అని చెప్పలేని ఆత్మ ఉంది సుషుప్తిలో. నేను ఫలానా అని చెప్పగలిగిన అహంకారం పడుకుంది సుషుప్తిలో. ఇంత పెద్ద సాధన చేసేది నేను లేను అని తెలుసుకోవడానిక, ఉన్నది శూన్యం అని తెలుసుకోవడానిక? దీనివల్ల నాకు ప్రయోజనం కనబట్టం లేదు అనుకుంటాడు ఇంద్రుడు. అందువల్ల మళ్ళీ వెనక్కి వచ్చాడు. అప్పటి వరకు ప్రజాపతి 3 బోధలు చేశాడు. అక్షపురుషుడు ఆత్మ, స్వప్న పురుషుడు ఆత్మ, సుప్త పురుషుడు ఆత్మ అని. మూడింటిలోనూ సమానంగా ఉన్న చైతన్యాన్ని తెలుసుకుంటాడు అనుకున్నాడు. కానీ ఇంద్రుడు మూడింట్లోనూ విషయం గ్రహించలేదు. ఇంకా మిగిలింది తురీయం. 3 అవస్థలోనూ ఉండి మూడింటికి అతీతంగా ఉన్నది, అదే తురీయం. అవస్థాత్రయ సాక్షి చైతన్యం. చతుర్థం మన్యంతే స ఆత్మ. మాండూక్యోపనిషత్తులో దీనికి తురీయం అని పేరు వస్తుంది. ఈసారి తురీయం గురించి చెప్పేటప్పుడు ఇంకొక 5 సంవత్సరాలు ఉండమన్నాడు. ప్రజాపతి మొత్తం 101 సంవత్సరాలు తన దగ్గర శుశ్రూష చేసేటట్టుగా ఇంద్రుడిని నియమించాడు. ఆత్మజ్ఞానం పొందడానికి అటువంటి సంయమనం కావాలి. ఖండం 12. ఈ ఖండం చాలా ముఖ్యమైనది. ఆత్మ నిర్వచనం వస్తుంది ఇందులో. ఈ నశించే శరీరం నాశనం లేని ఆత్మకు అధిష్టానం. ఇక్కడ అధిష్టానం అంటే భోగ ఆయతనం. ఎటువంటి ఆత్మకు? అది చాలా ముఖ్యం. అశరీరస్య, శరీరం లేని ఆత్మకు. చైతన్యానికి శరీరంతో సంబంధం లేదు. కాంతి నా చేతి మీద పడుతోంది, కానీ అది నా చేతికి బంధింపబడి కానీ, దానికి కట్టబడి కానీ, దాంతో సంబంధం ఉన్నది కానీ కాదు. అలాగే ఆత్మ శరీరంలో ఉంది కానీ దానికి శరీరంతో సంబంధం లేదు. శరీరానికి అనారోగ్యం వస్తే ఆత్మకు రాదు. అందువల్ల నేను సదేహం కాదు, ఎప్పటికీ విదేహమే అని చెప్పగలగాలి. అందువల్ల అశరీరస్య ఒక ముఖ్య పదం, అమృతస్య ఇంకొక ముఖ్య పదం. చైతన్యం 4వ సూత్రం శరీరం మరణించిన చైతన్యం ఉంటుంది. అలాగే నేను చైతన్యాన్ని, నాకు శరీరంతో సంబంధం లేదు, మనస్సుతో సంబంధం లేదు, రాగద్వేషాలతో సంబంధం లేదు. నేను నిత్యముక్త అసంగ ఆత్మను అని అర్థం చేసుకోవాలి. సశరీర, నేను జీవుణ్ణి అనుకుంటే ఎప్పటికీ ముక్తి పొందలేను. సశరీరం అంటే దేహ సంబంధం లేదా మనస్ సంబంధం ఉంటే ఎప్పటికీ జీవితంలో ఒడిదుడుకులు ఉంటూనే ఉంటాయి. దీనికి పరిష్కారం ఏమిటి? శరీరం మనస్సులకు అతీతంగా ఎదగడమే. దీన్నే ఆంతర సన్యాసము అంటారు. ఆంతర సన్యాసం స్వీకరిస్తే భాష మారుతుంది. అంతకుముందు నాకు సమస్య ఉంది అంటే ఇప్పుడు నా మనస్సుకు సమస్య ఉంది అనే స్థాయికి ఎదుగుతాం. ఆంతర సన్యాసం లేనిదే మోక్షం సాధ్యం కాదు. నేను అశరీరంగా ఎలా అవుతాను? దానికి ఆత్మహత్య చేసుకోని అవసరం లేదు. త్రిపుటి నుంచి ద్విపుటికి రావాలి. ద్విపుటిలో 2 ఉన్నాయి, ఆత్మ అనాత్మ. చైతన్యం ఆత్మ, శరీరం మనస్సు అనాత్మ. నేను ఆత్మను అని స్వస్వరూపం తెలుసుకుంటే అనాత్మ ప్రపంచంలో జరిగేవి నన్ను బాధించవు.
ఇది వేదాంత సూత్రాల్లో 5వ సూత్రం. జీవుడుగా నేను ఎన్నటికీ మోక్షం పొందలేను. ఆత్మగా నేను నిత్యముక్తుడను. మోక్షం అనేది భవిష్యత్తులో జరగబోయే సంఘటన కాదు. అందుకని నేను జీవుడు భావం నుంచి నేను జీవుడు అనే భావం నుంచి నేను ఆత్మను అనే నిజానికి రండి. త్రిపుటి నుంచి ద్విపుటికి రండి. తమాషా ఏమిటంటే నేను అశరీరాన్ని చెప్పటానికి నేను శరీరాన్ని వాడుతున్నాను. ఆత్మ శరీరంలో ఉన్నప్పుడు సశరీరంగా కనిపిస్తూ ఉంటుంది. కానీ నిజానికి అన్ని వేళలా చైతన్యం అశరీరమే. కానీ చైతన్యం సశరీరంగా కనిపించడం వల్ల ఉపాధికున్న పరిమితులను ఇంద్రుడు చైతన్యానికి ఆపాదించాడు. పరిమితులు విధిస్తే దాన్ని విశ్వ, తేజస, ప్రాజ్ఞ అంటాం. పరిమితులు తీసేస్తే ఈ 3 తురీయమే. కానీ ఇంద్రుడు ఈ విషయం అర్థం చేసుకోలేదు. అందువల్ల ఈసారి ప్రజాపతి ప్రత్యక్షంగా స్పష్టంగా చెప్పాడు, ఆత్మ అశరీరం. ఎవరైతే నేను ఆత్మ అని తెలుసుకుంటాడో అతను అశరీరుడు. నేను శరీరాన్ని అని అపోహపడతాడో అతను సశరీరుడు. ఎప్పుడైతే నేను అశరీరుడను అని అర్థం చేసుకుంటాడో అప్పుడు జగత్తును చూసి నువ్వు నన్నేమీ చేయలేవు అని ధీమాగా అనగలడు. జ్ఞానం పొందితే ప్రమోదాలు వదిలేసి నేను బింబానందాన్ని అని తెలుసుకుంటాడు. దీంతో 4 దశలు అయిపోయాయి. విశ్వ, తేజస, ప్రాజ్ఞ, తురీయం, అవస్థాత్రయం వివేకం జరిగింది. అవస్థాత్రయ సాక్షి ఆత్మ. ఈ బోధ జరిగింది. దీని సారాంశం ఏమిటి? ముందేమో చైతన్యాన్ని శరీరం యొక్క విశేషణంగానో లక్షణంగానో భావించడం జరిగింది. ఇప్పుడు వేదాంత విచారణ ద్వారా బుద్ధిలో శరీరం వేరు, ఆత్మ వేరు అని విడదీసి చూడగలగడం వచ్చింది. నేను శరీరాన్ని, నాలో చైతన్యం ఉంది అనే దశ నుంచి నేను చైతన్యాన్ని, నాలో అన్ని శరీరాలు ఉన్నాయి. అలా మన వేదాంత విచారణ సశరీరం నుంచి అశరీరానికి సాగాలి. అది బాహ్య ప్రయాణం కాదు, అంతఃప్రయాణం. ఈ ప్రయాణం అర్థం కావడానికి ఉపనిషత్తు ఒక ఉదాహరణ ఇస్తోంది. ఆకాశంలో వాయువు, మేఘం, మెరుపు, ఉరుము 4 ఉన్నాయి. ఈ 4 ఆత్మ. వాటికి శరీరం లేదు. మేఘాలకు రూపాలున్నట్టు కనిపిస్తాయి, కానీ వాటికి మనుషుల్లాగా అంగాలు లేవు. సర్వవ్యాపకమైన ఆకాశం శరీరంతో పోల్చబడింది. వాన కురవక ముందు అన్నీ ఆకాశంలో కలిసిపోయాయి. సూర్యభగవానుడు వాన కురిపిస్తాడు. ఆకాశం నుంచి వాయువు విడిగా, మేఘాలు విడిగా, ఉరుములు విడిగా, మెరుపులు విడిగా వస్తాయి. ఇవన్నీ ఆత్మ. ఆకాశం అనాత్మ. సూర్యభగవానుడు వాన ద్వారా ఆత్మ అనాత్మ వివేకం చూపాడు. ఇప్పుడు దీన్ని శరీరానికి ఆత్మకు అన్వయిద్దాం. అజ్ఞానంలో ఉన్నప్పుడు ఆత్మ అనాత్మలు కలిసిపోయాయి. జ్ఞానసూర్యుడు గురువు ద్వారా ఆత్మ అనాత్మ వివేకం చూపాడు. వాయువు, మేఘం, మెరుపులు, ఉరుములు ఆత్మ. అలా జ్ఞాని తన స్వస్వరూపంలో ప్రకటితమవుతాడు. ఏ విధంగా? నిత్యముక్త ఆత్మగా. అయితే ఎప్పుడు నిత్యముక్తి వస్తుంది అంటారు కొందరు. అంటే పదాలు అర్థం చేసుకోకుండా వాడేస్తూ ఉంటారు. నేను ఆత్మను, నాకు రాగద్వేషాలున్నాయి అనడం ఎంత తప్పో అలాంటిదే పై వాక్యం కూడా. అయితే మోక్షం రావాలి అని కోరుకోకపోతే మోక్షం వస్తుందా? ఇంకొక అర్థం లేని ప్రశ్న. వేదాంతం నువ్వు మోక్షం పొందనవసరం లేదు, ముందే పొందేశావు అంటోంది. వేదాంతం ఆత్మ అనుభవాన్ని ఇవ్వదు. నువ్వు ఆత్మవు, నువ్వు నిత్యముక్తుడవు అని తార్కికంగా విడమర్చి మరీ చెప్తుంది. ఆత్మను తురీయం అని మాండూక్యోపనిషత్తులో చూస్తాం. ఇక్కడ ఉత్తమ పురుషుడు అంటుంది ఉపనిషత్తు. గీతలో కూడా ఉత్తమ పురుషుడు అని వస్తుంది. ఉపనిషత్తు ఆత్మను ఉత్తమ పురుషుడు అనటమే కాదు, ఉత్తమ పురుషునితో ఐక్యం పొందిన జ్ఞాని కూడా ఉత్తమ పురుషుడు అంటుంది ఉపనిషత్తు. ఇక్కడితో బోధ అయిపోయింది. ఇక్కడి నుంచి ఫలం వస్తుంది. ఫలం జీవన్ముక్తి, విదేహముక్తి. జీవన్ముక్తి పొందిన జ్ఞాని అంతటా తిరుగుతాడు. అంటే అన్ని శరీరాలు ఆత్మ అయిన నాలో ఉన్నాయి అని అర్థం చేసుకుంటాడు. జీవన్ముక్తి లాభం ఏమిటి? జ్ఞాని ఒక వ్యక్తిగా ఆనందాల వెంట పరుగులు తీయడు.
అందరూ ఆనందిస్తుంటే అది తన ఆనందంగా భావిస్తాడు. తాతయ్య బామ్మ ఇంటికి పిల్లలు మనవళ్ళు మనవరాళ్లతో వస్తే వారందరినీ కళ్ళారా చూసి ఆనందిస్తాడు. ఇంతకన్నా గొప్ప ఆనందం జ్ఞానిది. ఎందుకు? అతనిది వసుదైక కుటుంబం. ఆనందం వస్తువుల్లో లేదు, నాలో ఉంది. అన్ని ఆనందాలు నావే అని అర్థం చేసుకుంటాడు. దీన్నే జీవన్ముక్తి అంటారు. జ్ఞాని శరీరం కూడా వృద్ధాప్యానికి లోనవుతుంది, అనారోగ్యం పాలవుతుంది. కానీ అతను ఒక్క శరీరం మీద దృష్టి నిలపడు. అందువల్ల అతనికి జగత్తు సుందరమయంగా ఉంటుంది. జగత్తు విశ్వరూప అనాత్మ అని తెలుసుకుంటాడు. ఇంద్రుని ద్వారా తక్కిన దేవతలు ఈ తురీయ ఆత్మ గురించి నేర్చుకున్నారు. తురీయ ఆత్మే విశ్వ తేజస ప్రాజ్ఞ రూపంలో ఉంది అని నేర్చుకున్నారు. దీనివల్ల వారు పొందిన సర్వలోకాలు పొందారు, అన్ని భోగాలని పొందారు. బ్రహ్మజ్ఞానం నేర్పిస్తానని చాటింపు వేయించినప్పుడు ఈ 2 ఫలాలు దక్కుతాయని చెప్పాడు. ఇప్పుడు ఈ జ్ఞానం పొందిన ఇంద్రుని ద్వారా జ్ఞానాన్ని పొందిన దేవతలు పొందారని చెప్పి వారే కాదు, ఎవరు నేర్చుకున్నా వారు పూర్ణత్వం పొందుతారు అని చెప్తోంది ఉపనిషత్తు. ప్రజాపతి ఎలా చాటింపు వేయించాడో అదే పదాలతో ముగించింది ఉపనిషత్తు. దీంతో దహర విద్య కూడా ముగిసింది. దహర విద్య ఈ అధ్యాయంలో 1 నుంచి 6 ఖండాల వరకు సగుణ బ్రహ్మ రూపంలో చూస్తే 7 నుంచి 12 ఖండాల వరకు నిర్గుణ బ్రహ్మ రూపంగా, నిర్గుణ బ్రహ్మ విద్యగా చూస్తాం. ఇంకా ఖండాలు 13 నుంచి 15 కొన్ని ఆధ్యాత్మిక సాధనల గురించి వస్తుంది. ఇక్కడి నుంచి కొన్ని చెదురుమదురు భావనలను చెబుతోంది ఉపనిషత్తు. వేదాంత శాస్త్రంలో వాటిని కిలఖండాలు అంటారు. ఖండం 13 ఉపాసకుని ప్రార్థన. ఈ ఖండంలో సగుణ బ్రహ్మ ఉపాసకుడు చేసే ప్రార్థన, ముఖ్యంగా మరణ సమయంలో చేసే ప్రార్థన వస్తుంది. ఈశావాస్యంలోనూ బృహదారణ్యకంలోనూ ఇటువంటి ప్రార్థనే చూస్తాం. ఇక్కడ ఉపాసకుడు నేను బ్రహ్మలోకం నుంచి మనుష్య జన్మను పొంది ఈ లోకానికి వచ్చాను. ఇక్కడ బ్రహ్మ నా హృదయాకాశంలో ఉన్నాడు. నేను ఈ హృదయాకాశం నుంచి మళ్ళీ బ్రహ్మలోకానికి వెళ్ళాలి. ఉపాసన ద్వారా పుణ్యం పొంది పాపాన్ని తగ్గించుకుంటాను అంటున్నాడు. గుర్రం ఒక్కసారిగా రోమాలు విదిరించి దుమ్ము దులుపుకుంటున్నట్టుగా నేను నా పాపాలనే దుమ్మును దులుపుకుంటున్నాను. చంద్రుడు రాహు కోరల నుంచి తప్పించుకుంటున్నట్టుగా నేను కూడా పాపాలనే రాహు కోరల నుంచి తప్పించుకుంటాను. నా ప్రారబ్ధ కర్మ ముగిశాక, ఈ శరీరం నుంచి విడిపడ్డాక నేను కృతాత్మను అవుతాను అంటున్నాడు సాధకుడు. అంటే ఉపాసన వల్ల మనస్సును శుద్ధి చేసుకుంటాను అంటున్నాడు. ఇక్కడ ఒక విషయం గమనించాలి. హృదయాకాశంలో ఉన్న సగుణ బ్రహ్మను శ్యామ అంటోంది ఉపనిషత్తు. శ్యామ అంటే చీకటి. బ్రహ్మను చీకటితో ఎలా పోలుస్తుంది? శంకర్ల వారు మనుషులకు బ్రహ్మ ఉన్నట్టే తెలియదు కాబట్టి చీకటితో సమానం అంటున్నారు. ఖండం 14 కారణ బ్రహ్మ ఉపాసకుని ప్రార్థన. శంకర భాష్యం లేనిదే, పరమార్థానంద స్వామీజీ బోధ లేనిదే ఈ మంత్రాలను అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఉపాసకుడు సగుణ బ్రహ్మ ఉపాసన దహరాకాశంలో చేశాడు, కారణ బ్రహ్మ మీద ఉపాసన చేశాడు. అందువల్ల ముందు కారణ బ్రహ్మ నిర్వచనం ఇస్తోంది ఉపనిషత్తు. ఆకాశో వై నామా. ఉపనిషత్తు బ్రహ్మను ఆకాశం అంటోంది. ఇక్కడ ఆకాశానికి ఉన్న ప్రకాశత్వాన్ని తీసుకోవాలి. అంతేకాదు ఈ బ్రహ్మ సృష్టి స్థితి లయ కారణం ఉంటుంది. ఈ ఉపాసకుడు కారణ బ్రహ్మ ఉపాసన జీవితాంతం చేస్తాడు. తన జీవిత చరమాంకంలో మళ్ళీ కారణ బ్రహ్మకు క్రమముక్తి కోసం ప్రార్థన చేస్తున్నాడు. నేను బ్రహ్మలోకానికి రాజసౌధం దాటి సభా ప్రాంగణంలోకి వెడుదునుగాక. అక్కడికి వెళ్ళి బ్రహ్మజ్ఞానం పొంది బ్రహ్మతో ఐక్యం పొందుతాను. జ్ఞానం ద్వారా నేను ఆత్మను అని తెలుసుకోవాలి. నేను కీర్తిమంతుల్లో కీర్తిమంతుడిని అవుదునుగాక. అంటే జ్యోతిషాం జ్యోతి అయిన ఆత్మను నేను అని తెలుసుకోవాలి. ఖండం 15 అందమైన ముగింపు మంత్రం. ఈ బోధ సాక్షాత్తు భగవాన్ నుంచి గురు శిష్య పరంపరగా వచ్చింది. ఇందులో 2 సాధనలు ఉన్నాయి. ఒకటి సగుణ బ్రహ్మ ఉపాసన, ఫలం క్రమముక్తి.
2 నిర్గుణ బ్రహ్మ జ్ఞానం, ఫలం జీవన్ముక్తి, విదేహముక్తి. ఈ రెండింట్లో ఏది ఎన్నుకోవాలో నిర్ణయించుకునే నిర్ణయం మీ చేతుల్లోనే ఉంది. సగుణ బ్రహ్మ ఉపాసన, నిర్గుణ బ్రహ్మ జ్ఞానం 2 బ్రహ్మే. ప్రజాపతికి చెప్పాడు. 14 ప్రజాపతులు ఉన్నారు. సృష్టి మొదట్లో ప్రజాపతి మనువుకు చెప్పాడు. మనువు తన పిల్లలకు, తన శిష్యులకు చెప్పాడు. ఇది గురు పరంపర. ఈ విద్యని ఎలా నేర్చుకోవాలి? గురుకులానికి వెళ్ళి అభ్యసించాలి. బ్రహ్మచర్యంలో, గృహస్థాశ్రమంలో యజ్ఞయాగాదులు చేయాలి. వానప్రస్థాశ్రమంలో ఉపాసన చేసి సన్యాసాశ్రమంలో జ్ఞానం పొందాలి. ఒక వ్యక్తి ఆశ్రమ నియమాలను పాటించి సాధన చేసి ఉపాసన చేసో జ్ఞానం పొందితేనో ఏమవుతుంది? బ్రహ్మలోక మభిసంపద్యతే, బ్రహ్మలోకానికి వెళ్తాడు. దానికి 2 అర్థాలున్నాయి. సగుణ బ్రహ్మ ఉపాసన చేస్తే బ్రహ్మలోకానికి వెళ్ళి క్రమముక్తిని పొందుతాడు. నిర్గుణ బ్రహ్మ జ్ఞానం పొందితే బ్రహ్మ చైతన్యంతో ఐక్యం పొంది జీవన్ముక్తి, విదేహముక్తిని పొందుతాడు. నచ పునరావర్తతే నచ పునరావర్తతే. ఏ విధంగా చూసినా బ్రహ్మలో ఐక్యం అవుతాడు. మళ్ళీ మళ్ళీ తిరిగి రాడు. మళ్ళీ రెండోసారి చెప్పడం ఉద్దేశం ఇక్కడితో ఈ మంత్రం ముగిసింది, ఈ ఖండం కూడా ముగిసింది, ఈ అధ్యాయం ముగిసింది, ఈ ఉపనిషత్తే ముగిసింది. శాంతి పాఠం. ఛాందోగ్యోపనిషత్తు విహంగ వీక్షణం 8 అంశాల ద్వారా. వేదం ఛాందోగ్యోపనిషత్తు ఇది ఏ వేదంలోనిది? ఛాందోగ్యోపనిషత్తు సామవేదానికి చెందినది. శాంతి పాఠం ఓం ఆప్యాయంతు మమాంగాని. దీని పేరు వెనుక ఉన్న కారణం మనం ముందే చూసాం. ఛంద అంటే చాలా అందమైనది అని, ఛందస్సు అంటే వేదం, వేదం నుంచి వచ్చింది అని. ఆ విధంగా ఛాందోగ్యోపనిషత్తు అయింది. ఉపనిషత్తు వివరాలు 8 అధ్యాయాలు ఉన్నాయి. ఒక్కొక్క అధ్యాయంలో కొన్ని ఖండాలు ఉన్నాయి. ముఖ్య అంశాలు అధ్యాయాలు 1 నుంచి 5 దాకా అనేక ఉపాసనలు వస్తాయి. వాటిలో ముఖ్యమైనటువంటి ఉపాసన ఆదిత్య ఉపాసన, ప్రాణ ఉపాసన, గాయత్రి ఉపాసన, హిరణ్యగర్భ ఉపాసన, ఓంకార ఉపాసన, సామమంత్రాల మీద ఉపాసన. అధ్యాయాలు 6 నుంచి 8 బ్రహ్మజ్ఞానం వస్తుంది. తైత్రీయోపనిషత్తులో బ్రహ్మ నిర్వచనం సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని వస్తుంది. ఈ ఉపనిషత్తులో ఈ 3 పదాలను ముందు అధ్యాయంలో మనం చూసాం. 6వ అధ్యాయం సద్విద్యా ప్రకరణం, సత్ లేదా సత్యం పద వివరణ. 7వ అధ్యాయం భూమా విద్యా ప్రకరణం, ఆనందం లేదా అనంతం పద వివరణ. 8వ అధ్యాయం తురియ విద్యా ప్రకరణం, చిత్ లేదా జ్ఞానం పద వివరణ. మహావాక్యాలు. అధ్యాయం 6లో తత్వమసి శ్వేతకేతో అని వస్తుంది. పూర్తి మంత్రం సయ ఏషోనిమైతదాత్మ మిదగుం సర్వం తత్ సత్యగుం స ఆత్మ తత్వమసి శ్వేతకేతో. స ఏషోనిమ, సత్ అణువు కన్నా సూక్ష్మమైనది. అవిషయత్వాత్, అప్రమేయత్వాత్, సర్వ ప్రమాణ అగోచరత్వాత్. ఐతదాత్మ్యమిదగుం సర్వం, సత్తే అన్నిటికీ ఆత్మ. తత్ సత్యం, అదే సత్యం. స ఆత్మ, ఆ సత్తే జగత్తులో నామరూపాలుగా వ్యక్తమవుతుంది. తత్వమసి శ్వేతకేతు, ఆ సత్ నువ్వే శ్వేతకేతు. సత్ చిత్, సత్తే చిత్, చిత్తే సత్. బ్రహ్మను కారణబ్రహ్మగా నిరూపించాక ఆ బ్రహ్మను నువ్వే అంటున్నాడు గురువు. ఆ విధంగా బ్రహ్మాజికొట్టు ఆత్మ అని నిరూపించాడు. అధ్యాయం 7 సయేవ భూమా అతస్థాత్. భూమా అంటే ఆనందం, భూమి అంతటా ఉంది అంటే భూమ ఏదో అది వస్తువు అయిపోతుంది. అందువల్ల భూమకు వాడిన పదాల్ని అహంకారానికి వేస్తోంది ఉపనిషత్తు. అహంకారం అంటే నేనే కింద ఉన్నాను, పైన ఉన్నాను, అంతటా ఉన్నాను. ఈ రెండింటినీ కలిపితే మహావాక్యం వస్తుంది. అధ్యాయం 8 పరంజ్యోతి శరీరాత్ సముత్థాయ త్వంపద లక్ష్యార్థం. పరంజ్యోతి రూప సంపద్య తత్పద లక్ష్యార్థం. జ్ఞాని శరీరం నుంచి విడివడి బ్రహ్మ ఐక్యం పొందుతాడు. ముఖ్యమైన మంత్రాలు
సదేవ సౌమ్య ఇదమగ్ర ఆసీత్ వాచారంభడం వికారో నామధేయం తత్వమసి శ్వేతకేతో. ఈ విధంగా మనకి అనేక మంత్రాలు ఉన్నాయి. ఇందులో ప్రత్యేకత ఎన్నో ఉపాసనలు వస్తాయి, అవి కూడా ప్రత్యేకంగా ఉంటాయి. కొన్ని ఉపాసనలకు కథలు కూడా వస్తాయి, వాటిని ఆఖ్యాయికలు అంటారు. ఇంకొక ప్రత్యేకత సామమంత్రాల మీద ఉపాసనలు వస్తాయి. 5 సామ అవయవాల మీద, 7 సామ అవయవాల మీద వస్తాయి. 5 సామ అవయవాలు హింకారము, ప్రస్తావము, ఉద్గీత, ప్రతిహారము, నిధనము. 7 సామ అవయవాలు ఇవి కాక ఆది, ఉపద్రవము. తత్వమసి శ్వేతకేతో మహావాక్యం ఇందులోనే ఉంది. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ వివరణ 3 అధ్యాయాల్లోనూ వస్తుంది. సృష్టి 3 భూతాల నుంచి వచ్చిందని, దాన్ని తేజోబన్న సృష్టి అంటుంది. తేజ ప్లస్ ఆపహ ప్లస్ అన్నం పృథివీ. బ్రహ్మ సత్యం జగన్విద్య సారం బాగా అర్థమవుతుంది. 3 రూపాణి ఇత్యేవ సత్యం. ఏ జగత్తులో ఏది చూసినా 3 రంగులే ఉన్నాయి అంటే 3 భూతాలే ఉన్నాయి, అందువల్ల అవి మిథ్య. భూతాలు కూడా మిథ్య, బ్రహ్మే సత్యం అని వస్తుంది. కొన్ని పదాల గారడి చూస్తాం. స్వపితి, అశనాయ, ఉదన్య. స్వపితి అక్షరాల చూస్తే నిద్రపోతున్నాడు. స్వం అపీతో భవతి, స్వస్వరూపంలో లయమవుతున్నాడు. అశనాయ అసలు అర్థం ఆకలి. అశ ప్లస్ నాయ తిన్న అన్నాన్ని తీసుకువెళ్ళే జీర్ణకోశ రసాలు. ఉదన్య జీర్ణకోశ రసాలు. ఉదన్య అసలు అర్థం దాహం. ఉద ప్లస్ న్యా న్యాని నయగా తీసుకోవాలి. తాగిన నీరును తీసుకువెళ్ళే వైశ్వానర అగ్ని. ఈ విధంగా ఈ ఉపనిషత్తు చాలా చాలా ప్రత్యేకమైనటువంటి ఉపనిషత్తు. దీన్ని మనం పూర్తి చేసుకున్నాం. వచ్చే క్లాస్లో మాండూక్యోపనిషత్తు మొదలు పెట్టుకోబోతున్నాం. ఓం తత్సత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.